వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. వేసిన పప్పు చెక్కండి, లేదంటే పల్లి పట్టి, ఏదైనా అనొచ్చు. చిక్కీ అని కూడా అంటాము. బెల్లం వేసుకొని చేసుకొని తింటుంటే భలే ఉంటుందండి. ఎనీ టైం డెజర్ట్ అనొచ్చు. మేము ఇక్కడ 1/2 కిలో వేరుశనగ పప్పు తీసుకున్నామండి. వాటిని ఒక కడాయిలో వేసి మీడియం ఫ్లేమ్లో బాగా వేపుకోండి. మీడియం ఫ్లేమ్లోనేనండి, మాడిపోకుండా. మనకి ఎప్పుడైతే వేరుశనగ పప్పు గుళ్ళ నుంచి స్కిన్ అదే తోలు పక్కకు వచ్చేస్తుందో అప్పుడు పర్ఫెక్ట్గా వేగినట్టండి. ఇలా వేపుకున్న వేరుశనగ పప్పుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. వాటిపైన ఉన్న స్కిన్ అంతా, అదేనండి వేరుశనగ పప్పు పైన తొక్కునంతా ఇలా చేత్తో నొక్కుకొని క్లీన్ చేసుకోండి. ఇప్పుడు మనం చిక్కీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలండి. మేము ఇక్కడ 1/2 కిలో వేరుశనగ పప్పుని వేయించుకొని పైన తోలు తీసుకొని పెట్టుకున్నాం. దానికి 200 గ్రాముల బెల్లం పడుతుంది, 1 స్పూన్ పంచదార, ఒక 2-3 యాలుక్కాయల పొడి, 1 స్పూన్ నెయ్యి. ముందుగా ఒక ట్రే తీసుకొని అందులోకి నెయ్యి వేసుకొని మొత్తం అన్ని వైపులా గ్రీస్ చేసుకోండి. తర్వాత పొయ్యి మీద బెల్లం పెట్టుకొని దాంట్లో కొంచెం నీళ్లు పోసుకోండి. మన టీ గ్లాస్ ఉంటుంది చూడండి, చిన్నది, దాంతో ఒక 1/2 గ్లాస్ పోసుకోండి. బెల్లం కరిగిన తర్వాత మనం బెల్లాన్ని వడకట్టుకుందామండి. ఇలా వడకట్టుకోవటం వల్ల ఏమైనా పిచ్చులు ఉంటే వాటిని మనం తీసేసుకోవచ్చు. ఇలా వడకట్టుకున్న బెల్లం పాకాన్ని మళ్ళీ ఒకసారి స్టవ్ పైన పెట్టి 1 స్పూన్ పంచదార వేసుకోండి. పంచదార వేయటం వల్ల చక్క త్వరగా ఆరుతుంది, మంచి క్రిస్పీనెస్ వస్తుందండి. మళ్ళీ పాకాన్ని బాగా ఉడకనివ్వండి, చిక్కబడినివ్వండి. ఇప్పుడు కొంచెం యాలక్కాయల పొడి కూడా వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటే మంచి వాసన ఉంటుంది మన వేరుశనగపప్పు చెక్క. ఒక 7-8 నిమిషాల పైన ఉడికిన తర్వాత మనం కొంచెం పాకాన్ని ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో నీళ్లు పోసుకొని పాకాన్ని వేసుకొని పాకం దగ్గరకు అన్నప్పుడు అది ఒక బాల్ లాగా రావాలి. బాల్ ని మనం పళ్ళెంలో వేసుకుంటున్నప్పుడు టక్ అనే శబ్దం రావాలండి. అంటే మనకి పర్ఫెక్ట్ గా పాకం వచ్చేసినట్టే. మన పాకాన్ని బట్టే మనకి చెక్క కుదురుతుందండి. లేదు అనుకుంటే మనం చేత్తో పాకాన్ని పట్టుకొని లాగినప్పుడు పాకం విరిగిపోతుంది. అలా అయినా చెక్ చేసుకోవచ్చు పాకాన్ని, ఇలా అయినా చెక్ చేసుకోవచ్చండి. తర్వాత ఈ పాకంలోకి మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న వేరుశనగ పప్పు వేసుకొని బాగా కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు దాని తర్వాత ముందుగా మనం గ్రీస్ చేసుకొని పెట్టుకున్న ప్లేట్ ఉంది కదండి, దాంట్లోకి ఈ పాకాన్ని వేసుకొని ఒకసారి అంతా బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఒక గిన్నెకి కొంచెం నెయ్యి రాసి ఒక్కసారి ఆ పాకాన్ని అంతా వత్తండి. ఇలా చేయటం వల్ల మనకి పాకం ఈవెన్ గా వస్తుందండి. ఒక 4-5 నిమిషాల తర్వాత మనకి పాకం చల్లారుతుంది కదండి వేరుశనగ పప్పుది. అప్పుడు ఒక నైఫ్ తో మనకి ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో ఘాట్లు పెట్టుకోవచ్చండి. ఇంకొక 10-15 నిమిషాల తర్వాత మనకి వేరుశనగ పప్పు చెక్క మొత్తం ఆరిపోతే మనం ఘాట్లు పెట్టుకున్న సైజ్ లోకి ముక్కలు విరుపుకుంటే ఈజీగా విరిగిపోతాయండి. ఎంత ఈజీగా కదండి, ఒక్కసారి ట్రై చేయండి. మనకి పాకం పర్ఫెక్ట్ గా కుదిరింది అంటే మనకి వేరుశనగ పప్పు చెక్క పర్ఫెక్ట్ గా వచ్చేస్తుందండి. ఒక్కొక్కసారి కొంతమందికి వేరుశనగ పప్పు చెక్క ప్లేట్ నుంచి రాదండి. అలాంటప్పుడు కొంచెం వేడి చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. మన వేరుశనగ పప్పు చెక్క కలరు మనం తీసుకున్న బెల్లాన్ని బట్టి వస్తుందండి.